హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సింపుల్గా టేస్టీగా ఉండే పులావ్ రైస్ అండ్ గ్రేవీ చికెన్ రెసిపీ చూసేయండి. ముందుగా ఒక గ్లాస్ బియ్యం నానబెట్టుకోవాలి. ఒక గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ గీ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి. హీట్ ఎక్కిన ఆయిల్లో హోల్ గరం మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకోవాలి. 5 లవంగాలు, 2 యాలకులు, మరాఠీ మొగ్గ, జాపత్రి, జాజికాయ అన్నీ వేసుకొని బాగా వేగనివ్వాలి. వేగిన మసాలాల్లో ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గనివ్వాలి. మగ్గిన ఉల్లిపాయ ముక్కల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ముందుగా కట్ చేసి పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. అలాగే ముందు తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకొని బాగా మగ్గనివ్వాలి. మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే బాగా మగ్గిపోయి ఉంటాయి. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరకాయలు బాగా మగ్గి ఉంటాయి. 1 టేబుల్ స్పూన్ హోమ్ మేడ్ గరం మసాలా ఒకటి వేసుకుంటే సరిపోతుందండి. మిగిలిన మసాలాలు ఏమీ వేయనవసరం లేదు. మగ్గిన ముక్కల్లో కొంచెం కొత్తిమీర, ఒక గుప్పెడు పుదీనా ఆకులు మొత్తం మగ్గనివ్వాలి. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. వాటర్ వేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని కొంచెం సేపు వాటర్ మరగనివ్వాలి. మరిగిన వాటర్లో రైస్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని బాగా మరగనివ్వాలి. బాగా మరిగిన వాటర్లో ముందుగా నానబెట్టుకున్న రైస్ని మొత్తాన్ని వేసుకోవాలి. రైస్ మొత్తం వేసుకొని ఒకసారి బాగా కలిసేలా మొత్తం కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల తర్వాత తీసేస్తే చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో రైస్ అనేది పొడి పొడిలాడుతూ. రైస్ ఎంత బాగా నానబెట్టుకుంటే రైస్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుందండి. గ్రేవీ చికెన్ చేసుకోవడానికి గరం మసాలా చేసుకుందాం. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని ఒక గుప్పెడు ధనియాలు, కొంచెం దాల్చిన చెక్క, 2 లవంగాలు, 5 యాలకులు, కొన్ని మిరియాలు మొత్తాన్ని రోస్ట్ చేసుకోవాలి. బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత మిక్సీలో వేసుకొని బాగా పొడి చేసుకోవాలి. కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ని తీసుకొని కొంచెం పసుపు, ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న హోమ్ మేడ్ గరం మసాలా, కొంచెం కారం, కొంచెం నూనె, కొంచెం కొత్తిమీర అన్నీ వేసి పచ్చిమిర్చి అన్నీ వేసి మొత్తం కలిసేలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఒక బాండీ పెట్టుకొని కొంచెం నూనె వేసుకోవాలి. నాన్ వెజ్కి కొంచెం నూనె ఎక్కువ పడుతుందండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర వేసుకొని చిటపటలాడనివ్వాలి. ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా నూనెలో వేగనివ్వాలి. పచ్చివాసన పోయేదాకా బాగా వేగనివ్వాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా నూనెలో వేగాలి, పచ్చివాసన పోవాలి. తర్వాత టమాటో ప్యూరీ కూడా వేసుకొని 1 కప్పు వేసుకొని బాగా పచ్చివాసన పోయేదాకా బాగా ఉడకనివ్వాలి. బాగా వేయించుకొని నూనె పైకి తేలాలండి. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అన్నీ వేసి బాగా కలుపుకోవాలండి. మొత్తం కలిసేలా కలుపుకొని బాగా నూనె పైకి తేలేదాకా మగ్గనివ్వాలి. బాగా మగ్గనివ్వాలండి. మూత పెట్టుకుంటే బాగా మగ్గుతుంది. పచ్చివాసన అనేది ఉండకూడదు. మనం వేసిన మసాలాలన్నీ నూనెలో వేగి నూనె పైకి తేలిన తర్వాత ముందుగా మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని బాగా మొత్తం ఒకసారి కలిసేలా మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. మగ్గిపోయి ఉంటుందండి. ఇప్పుడు తీసి ఒకసారి కలుపుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న చికెన్లో కర్రీకి సరిపడినంత వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని బాగా ఉడకనివ్వాలి. మూత పెట్టుకుంటే బాగా ఉడుకుతుంది. ఇప్పుడు మూత తీసి చూస్తే బాగా ఉడుకుతుందండి. నూనె కూడా పైకి తేలుతుంది. బాగా ఉడుకుతున్న చికెన్లో కొంచెం పుదీనా ఆకులు వేసుకోవాలి. అయిపోయిందండి మన గ్రేవీ చికెన్.
ఎంతో పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్.